మంచికి చోట్లేదు ఎక్కడ కూడా. ఈ ప్రభుని నమ్మినందుకు ఏమండి దొంగలు మారారు, ఈ ప్రభుని నమ్మినందుకు వ్యభిచారులు మారారు, ఈ ప్రభుని నమ్మినందుకు హంతకులు మారారు. ఒకవేళ ఈ బైబిలే మన భారతదేశానికి రాకపోతే, ఈ దేవుడే నాకు పరిచయం కాకపోతే, నేను ఒక వ్యభిచారిగా, నేను ఒక దొంగగా, నేను ఒక హంతకుడుగా, నేను ఒక రౌడీగా బ్రతుకుదును. ఇలా ఎంతోమంది మారారు. మరి ఇలా మారిన నాకు, మారిన మనకు, ఇదిగో ఎస్సీలుగా ఎవరైనా సరే ఈ మంచి ప్రభువుని, ఈ సిలువేయబడిన ప్రభువుని నమ్మితే మీకు ఎస్సీ రిజర్వేషన్ల కట్, ఎస్సీ హోదాలు కట్ అవుతాయి అని చెప్పారండి. ఎందుకంటే నీతిగా బ్రతికినందుక, పాపం చేయకుండా ఈ దేశానికి నేను ఒక నేరస్తుడిగా కనపడినందుక, ఈ దేశానికి నేను ఒక హంతకుడిగా కనపడినందుక, రౌడీగా కనపడినందుక, నేను ఒకవేళ క్రీస్తుని నమ్మితే, బైబిల్ నమ్మితే, నా యొక్క ఎస్సీ కులంలో ఉన్న హోదా, రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో నాకు రాకపోవడానికి, ఒకవేళ నాలంటి వాడు అనేక మంది మారకపోతే ఏమండి ఏమైపోదును? నేరాలు ఎక్కువైపోదును. స్టూవర్ట్ ఫోరం అని, ఫోరంలో ఎవరు ఉంటారండి? దొంగలంట. వాళ్ళందరూ దొంగలే. కానీ ఇప్పుడు ఏమైంది? సువార్తపరమైంది. ఒకవేళ ఈ వాక్యమే, ఈ దేవుడే పరిచయం కాకపోతే, ఆ స్టూవర్ట్ ఫోరంలో ఉంటేనే ఎన్ని నేరాలు జరిగాయండి. ఏమంటే దొంగతనానికి వెళ్ళినోడు మెడలో చైన్ తెంపేవాడు ఆమె చస్తుందో బతుకుతుందో చూస్తాడా? అవసరమైతే కత్తి వాడతాడు. టైంలో అవసరమైతే బండి మీద నుంచి వెళ్ళేటప్పుడు, చైన్ లాగేటప్పుడు ఆ బండి కూడా వేలాడుతూ వెళ్ళి దేనికైనా గుద్దుకుని చనిపోతారు. అలాంటి స్టూవర్ట్ ఫోరంలో ఉన్న వారు మారారండి. ఆ మారిన వాళ్ళని, ఇదిగో నువ్వు ఎస్సీలో ఉంటే నీకు హోదా కట్,